లాస్ట్ 5 ఇయర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజు కూడా పోలీస్ వెల్ఫేర్ గురించి కానీ కనీసం పోలీస్ డ్యూటీలు అప్రోప్రియేట్గా వాళ్ళు ఎలా చేయాలనే విషయం మీద కూడా ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. ఎప్పుడు చూడండి వాళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, వీళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, రోడ్డు మీద నుంచోండి, పరదాలు కట్టండి, చెట్లు నరకండి, వీటి మీద ఉంది. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పెండింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మేము ఇక్కడ ఎన్నో కోర్టు ఇష్యూస్ ఉంటే వాళ్ళు అలా ఆపేస్తే మళ్ళీ మేము వచ్చి వితిన్ 1 ఇయర్లో కోర్టు కేసెస్ అన్నింటినీ కూడా దాటుకొని రిక్రూట్మెంట్ చేసి ఈరోజు వాళ్ళకి మ్యాసివ్గా ఒకే దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళందరి కోరిక మేరకు దాని స్టైఫండ్ని కూడా 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు చేయడం జరిగింది. వాటితో పాటు ఏదైతే అప్పటి వరకు పెండింగ్ ఉన్న ప్రతి బకాయిని కూడా ఈవెన్ MOPFలోని వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా మనకి మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫండ్స్ కూడా లేకపోతే దగ్గర మేము వచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలు తిరిగి కట్టి ఆ గవర్నమెంట్లో బకాయిలు తిరిగి కట్టి ఈరోజు మేము దానికి సంబంధించి MOPF నిధులు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అగైన్ మనం స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం. మొన్నటి వరకు కూడా చాలామందికి టీఏలు కూడా పెండింగ్ ఉన్నాయి, మా వరకు పెండింగ్ ఉంటే అవి కూడా మొన్న రీసెంట్గా ఇంచుమించుగా రిలీజ్ చేశాం. అదేవిధంగా సరెండర్స్ కూడా మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 సరెండర్స్ రిలీజ్ చేసాం. ఇంకా మేము చేయడానికి లేవని చెప్పట్లేదు, ఏస్ చేయడానికి ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఓపెన్ అయ్యానో మీరు చెప్పండి. ఈ రోజు వరకు నేను పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేయడానికి వెళ్తే 2018లో శంకుస్థాపన చేసినవి, 2017లో శంకుస్థాపన చేసినవి, మళ్ళీ నేను 2024-25లో నేను ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే కనీసం పోలీస్ స్టేషన్స్ లేవు. 2018లో మేము వెహికల్స్ ఇచ్చాము అప్పుడు గవర్నమెంట్లో. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు వెహికల్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు వెహికల్స్ ఇంచుమించుగా 2,500 వెహికల్స్ మేము ఇప్పుడు ఇస్తున్నామండి. ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్టే, ఇప్పటికీ కూడా వెహికల్స్ లేవు. కానీ ఈ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే, బెటర్ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చే క్యాబినెట్లో కూడా వాటికి సంబంధించి బడ్జెట్లో పెట్టామండి. మీరు గమనించాలి, ఏదో మేము వెహికల్స్ ఇస్తామని చెప్పలే. మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 200 కోట్లు 300 కోట్లు వెహికల్స్కి ఇస్తామని చెప్పి బడ్జెట్లో కూడా కేటాయించుకొని యాజ్ పర్ దట్ ఈరోజు 2,500కు పైగా వెహికల్స్ ఈరోజు స్టేట్ లెవెల్లో మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. కాకింది ఏంటంటే పోలీస్ తాలూకా కొన్ని సందర్భాలు అండి మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం, దాని మీద సిట్ ఏర్పాటు చేసుకున్నాం, సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ నిజంగా అక్కడ తప్పు జరిగితే డెఫినెట్గా ఆ పోలీస్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. నిన్న మీరు నెల్లూరులో జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడారు. అది ప్యూర్లీ అసలు పోలీస్కి సంబంధం లేని ఇష్యూ. యాక్చువల్గా ఓవరాల్గా అలాగని చెప్పేసి నేనేమి దాన్ని బయటికి రావడానికి నేను ప్రయత్నం చేయట్లే, ఎవరిని కూడా రక్షించాలన్న భావన కూడా కాదు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా పోలీస్ ఏమైనా అరెస్ట్ చేశారా, పోలీస్ హెరాస్మెంట్ వల్ల అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, ఆ యాంగిల్లో కూడా వెళ్తున్నాం. ఓవరాల్గా చెప్పాలంటే మీరు అన్నది అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. గ్రీవెన్స్లో వచ్చింది కంపల్సరీగా పోలీసు వెళ్ళి విజిట్ చేయాలి. మొన్న మీరు రీసెంట్గా మీ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఇన్సిడెంటే చూశారు. ఓకే, అలాంటి సందర్భాల్లోని కూడా మేము అలాంటి సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తప్పిదాలను కూడా మేము ఎత్తి చూపిస్తున్నాం.